ఎవరికి ఎవరికి వారే సుప్రీం విద్యాశాఖ కమిషన్ మధ్య విభేదాలు మొత్తం పెత్తనం చెలాయిస్తున్న డిపార్ట్మెంటు ఓ సీనియర్ అధికారిని వల్లే ఆకునూరి రాజీనామా ఈగోల వల్ల పక్కదారి పడుతున్న నిర్ణయాలు అంటూ చూస్తున్నామండి. ఇది పరస్పర సహకారం సమన్వయంతో పనిచేయాల్సిన విద్యాశాఖ విద్యా కమిషన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. తామే సుప్రీం అంటే కాదు, తామే సుప్రీం అనే రీతిలో డిపార్ట్మెంటు కమిషన్ వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ ఆధిపత్య పోరు కారణంగా విద్యార్థులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు అమలులోకి రాకుండా పోతున్నాయి. విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఇంటర్నల్ వార్తో విసిగిపోయిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పదవీకాలం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం సలహాలు సూచనలు ఇచ్చేందుకు విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది. విద్యా కమిషన్ పని ఏంది? ఈ విద్యా కమిషన్ పని ఏంది అంటే ఇక్కడ సూచనలు చేయడం మాత్రమే, సూచనలు సలహాలకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. దాన్ని ఏం చేస్తుంది? ఇంప్లిమెంట్ చేసేది మాత్రం ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు. ఈయన అధికారం ఏంది? ఆకునూరి మురళికి అధికారం ఏంది? ఏమైనా రిపోర్ట్ ఇచ్చేంత వరకు ఈయనకు అధికారం, దాన్ని అమలు చేసే అధికారం ఆకునూరి మురళికి లేదు. ఆయన మన మాట వినరు. ఆయన ఇచ్చిన రిమోట్ను కూడా ఏం చేశారు? దాని మీద మళ్ళీ కమిటీ వేసారు. ఒక కమిటీ వేసారు. ఇంతవరకు ఫీజు నియంత్రణ చట్టం సంబంధించి నిర్ణయం తీసుకోలేదు. ఇంటర్ బోర్డుని విలీనం చేయాలని చెప్తే, ఇంటర్ బోర్డు రద్దు చేయాలని చెప్పి దాని నిర్ణయం తీసుకోలేదు. ఆయన విసిగిపోయిండు. రేవంత్ రెడ్డి ఆయన పట్టించుకోలేడు. రేవంత్ రెడ్డి వినే పరిస్థితుల్లో లేడు. అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారిని ఆమె కూడా వినడం లేదు. నువ్వేంది నాకు చెప్పేది? నీ మాట నేనేంది వినేది? ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరు. ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారికి ఆకునూరి మురళికి మధ్య విభేదాలు. ఆ రిపోర్టు ప్రభుత్వం ముందు పెట్టు అంటే ఎప్పుడు పెట్టాలనో ఎట్లా పెట్టాలో మాకు తెలుసు, నువ్వేంది మాకు చెప్పేది అని చెప్పి అధికారిని మాట్లాడడం. దానివల్ల విసిగిపోయిన ఆకునూరి మురళి ఈరోజు రాజీనామా చేసిండు. ఆకునూరి మురళి రాజీనామా చేసిండంటే అర్థమైందంటే ఈరోజు ఫెయిల్ అయ్యాటే రేవంత్ రెడ్డి. ఆయన ఇచ్చే రిపోర్టును అమలు చేయకుండా ఎప్పుడైతే దానికి ఒక కమిషన్ వేసిండో అప్పుడే గ్రహించుకోవాలి ఆకునూరి మురళి. ఇంకా కాలేపన అప్పుడే రిజైన్ చేయాల్సింది ఉంటే అసలు కమిషన్ అంటేనే కాలేయాపన, కాంగ్రెస్ అంటేనే కాలేయాపన. ఇవి ప్రభుత్వం అయిపోయేంత వరకు కూడా వాళ్ళు దాని రిపోర్ట్ని అట్లే ఉంటుంది, వాళ్ళు అమలు చేయరు. ఇది ఎప్పుడు అనుకున్నాం? ఆకునూరి మురళి రిపోర్టు పట్టాలకి ఎక్కదా లేక చట్టబద్ధ పాలవుతుందా, రేవంత్ రెడ్డి అమలు చేస్తాడా చేయడా అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఆయనకు ఆ ఉద్దేశమే లేదు, ఆ ప్రభుత్వానికి మనకు ఆ ఉద్దేశమే లేదు. ఎందుకంటే విద్యార్థులు అనేది నాణ్యమైన విద్య అందించవద్దు, చదువుకోవద్దు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వద్దు. ఎంతసేపు ఉన్నా కానీ మద్యానికి బానిసలు కావాలి, డ్రగ్స్కి బానిసలు కావాలి, మాకు జిందాబాలు కొట్టాలి, మేము ఉద్యోగాలు ఇవ్వద్దు. ఇది వాళ్ళ రాజకీయం, ఇదే ఉంటుంది వాళ్ళ రాజకీయం.